సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకి లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని, అవకాశాలు వచ్చినప్పుడే వాటిని ఒడిసి పట్టుకుంటూ తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే అలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఎన్నో ఇబ్బందులు తెలియకుండానే వారిని మానసికంగా ఇబ్బంది పెడతాయి. ఈ క్రమంలోనే తనను కూడా కొంతమంది ఇబ్బంది పెట్టారని, ప్రత్యేకించి ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకోమని బలవంత పెట్టారు అంటూ ఎన్టీఆర్ బ్యూటీ ఎమోషనల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు, సమీరా రెడ్డి. ఎన్టీఆర్‌తో కలిసి 'నరసింహుడు', 'అశోక్' వంటి చిత్రాలలో నటించి రూమర్స్ కూడా మూటగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బాధను వెళ్లబుచ్చుకుంది. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె మోడల్‌గా కెరియర్ ఆరంభించింది. తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'నరసింహుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జై చిరంజీవ' సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా ఈమెకు మంచి గుర్తింపును అందించింది. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్‌తో 'అశోక్' సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని మళ్ళీ రానా హీరోగా నటించిన 'కృష్ణం వందే జగద్గురుం' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇక తర్వాత హిందీ సినిమాలలో ఎక్కువగా కనిపించింది. అంతేకాదు అప్పుడప్పుడు తమిళ్లో పలు చిత్రాలలో నటించి ఈమె 2013 తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో నా శరీరంలో క్రమక్రమంగా మార్పులు వచ్చాయి. ఆ సమయంలో చాలామంది నన్ను ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు అంటూ కూడా ఎమోషనల్ అయ్యింది. సమీరా రెడ్డి మాట్లాడుతూ శరీరంలో అనూహ్య మార్పులు రావటం వల్ల చాలామంది నన్ను బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి తెచ్చారు. అయితే చాలామంది చేయించుకుంటున్నారు, నీకేమైంది అని పదే పదే నన్ను ఇబ్బంది పెట్టేవారు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను ప్లాస్టిక్ సర్జరీ, బోటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను, కానీ నా సమస్యను నేను పరిష్కరించుకోగలను. అవేవీ ఆలోచించకుండా నాపై ఒత్తిడి తీసుకురావటం నన్ను మరింత మానసిక వేదనకు గురిచేసింది అంటూ సమీరా రెడ్డి ఎమోషనల్ అయ్యింది. ఇక ప్రస్తుతం సమీరా రెడ్డికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇకపోతే చాలా రోజుల తర్వాత ఒక అవార్డు వేడుకలో కనిపించిన ఈమె ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.